జమ్మూ కాశ్మీర్లోని పహాల్గంలో గత 2 రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ పతాకాలు చేతబుని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పాకిస్తాన్ దుశ్చర్యను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో కావాలనే అలజడి సృష్టించి ఈ ఘాతుకానికి పాల్పడి అమాయకులను పొట్టన పెట్టుకున్నారని, దానికి భారత ప్రభుత్వం పాకిస్తాన్కి అతి త్వరలో బహుమతి అందిస్తుందని, ఆ బహుమతి అందుకునేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మొన్న 22వ తారీఖున కశ్మీర్లో పెహల్గాం గ్రామంలో ముష్కర మూకరు సైన్యం యొక్క దుస్తులు ధరించి అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి యాత్రికుల మధ్యలోకి వచ్చి వాళ్ళు AK-47తో ఈ దేశ సమగ్రతను భద్రతను దెబ్బతీయడం కోసము కేవలము అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళను ఐడి కార్డులను చూపించమని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు హిందువులను వీరు హిందువా కాదా అని చెప్పేసి చూసి మరి మారణకాండ సృష్టించడం జరిగింది. ఈ మారణకాండలో దాదాపు 28 నుంచి 30 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో జరిగినటువంటి అతిపెద్ద ఉగ్రదాడిగా ఈ పౌరులను భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి ఉగ్ర చర్యలతో ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క సమగ్రతను దెబ్బతీయలేరని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఈ సంఘటనకు పాల్పడినటువంటి పాకిస్తాన్ ISI ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి బహుమతిని అందిస్తుందని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ నర్సంపేట గ్రామంలో ఈ రోజున ఆ ఉగ్రముఖను చంపేసినటువంటి కుటుంబీకులకు అశ్రు నివాళులు అర్పించి సంఘీభావం తెలపడం కోసము ఈ నర్సంపేట ప్రాంతంలో హిందూ సంఘాల ఐక్య వేదికగా మేము ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ఖబర్దార్, భారత ప్రభుత్వం ఊగోదు. ఖచ్చితంగా మీకు సమయం గడవక ముందే కఠినమైనటువంటి చర్యల మీద ఉంటాయని చెప్పేసి తెలియపరుస్తున్నాం.